హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BHK ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ టాపిక్ ఏంటంటే మనకి స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. ఓకే, సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది చూడబోతున్నాం. సో మనకి ఇక్కడ క్లియర్ గా కాన్సెప్ట్ అనేది అర్థం అవడం కోసం ఒక మనకి ప్రాబ్లం తీసుకొని ఒక న్యూమరికల్ తీసుకొని సో ఆ న్యూమరికల్ ని మనం ఎలా సాల్వ్ చేస్తూ ఎలా స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తామో సో ఈ వీడియోలో క్లియర్ గా మనం ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఓకే, సో ముందుగా మనం ఎనాలిసిస్ లోకి ఎంటర్ అవ్వడం కంటే ముందు ఫస్ట్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే, సో మనం డెఫినేషన్ కనుక చూస్తే ఒకసారి చూడండి. సో డెఫినేషన్ ఇక్కడ మనకి ఇన్ స్టేట్ స్పేస్ వితౌట్ ఇన్పుట్ ద ఇనిషియల్ స్టేట్ x of 0 at t is equal to 0 drives the state x of t at any time t. Okay, so this transition in state is carried out by matrix exponential e power at. Because of this property e power at is called state transition matrix. దీని మీనింగ్ ఏంటంటే నార్మల్ గా ఏదైనా సిస్టమ్ ని మనం డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్పుట్ అనేది అవసరం. కానీ ఈ స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో ఈ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ లో మనం చూస్తే వితౌట్ ఇన్పుట్, ఓకే, వితౌట్ ఇన్పుట్ అంటే ఇన్పుట్ లేకపోయినా కూడా x of t at any time t ని సో x of 0 at t is equal to 0 అనేది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ట్రాన్సిషన్ ఇన్ స్టేట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై మ్యాట్రిక్స్ ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ ఏటీ. సో ఇక్కడ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ ఏటీ ఏదైతే ఉందో సో ఈ ట్రాన్సిషన్ ని ఇది క్యారీ చేస్తూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ సో ఈ పవర్ ఏటీని మనం ఏమంటున్నాం అంటే స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అని మనం అనడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డెఫినేషన్ ని మనం యూజ్ చేస్తూ అండ్ ఈ డెఫినేషన్ కి మనం కంప్లీట్ గా సో ఒక న్యూమరికల్ తీసుకొని సో అసలు ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్ ఏంటి అన్నది సో ఆ న్యూమరికల్ సాల్వ్ చేసిన తర్వాత మనకు క్లియర్ గా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దానికోసం ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ నేను తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి దీనికంటే మనం ముందుగా ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఉంది. ఇక్కడ మనకి ఏదైతే స్టేట్ ట్రాన్సిషన్, ఓకే ఇక్కడ చూడండి, సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది మనం షార్ట్ కట్ లో STM అని పిలవడం జరుగుతుంది. సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు కూడా మనకు ఫై ఆఫ్ టీ అనేటటువంటి సో దీంతో మనకి రిప్రజెంట్ చేయబడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఫై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ. ఓకే, సో ఈ పవర్ ఏటీ. సో ఇక్కడ ఈ పవర్ ఏటీ అనేది మనకి టైం డొమైన్, కానీ మనకి ఎనాలిసిస్ లో మనకి సో ఎస్ డొమైన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఈ పవర్ ఏటీని మనం ఎలా రాయొచ్చు అంటే సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ SI మైనస్ ఏ పవర్, ఓకే, SI మైనస్ ఏ పవర్ -1. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఫార్ములాని మనం యూజ్ చేస్తూ సో కంప్లీట్ గా స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది మనం ఈజీగా ఇచ్చినటువంటి ఏ ప్రాబ్లం కైనా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ చూడండి, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది ఫై ఆఫ్ టీ తో రిప్రజెంట్ చేయబడుతుంది. సో ఇక్కడ ఫై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ. సో ఇక్కడ ఈ పవర్ ఏటీ అనేది టైం డొమైన్ కాబట్టి ఫస్ట్ మనం ఎస్ డొమైన్ లో కన్వర్ట్ చేసి ఆ ఎస్ డొమైన్ లో కన్వర్ట్ చేసిన తర్వాత సో దానికి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక అప్లై చేస్తే మళ్ళీ మనకు వచ్చేటటువంటి రెస్పాన్స్ అనేది సో టైం డొమైన్ లో రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ పర్టికులర్ 2 పాయింట్స్ మనకు చాలా ఎనాలిసిస్ లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం కి ఎలా మనం ఎనాలిసిస్ చేస్తున్నాం అన్నది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, సో దానికోసం ఫస్ట్ న్యూమరికల్ ఒకసారి చూడండి. న్యూమరికల్ క్వశ్చన్ ఏంటంటే సో a linear system is described by the following state equation. ఓకే, సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఒక లీనియర్ సిస్టమ్ ని సో స్టేట్ ఈక్వేషన్ ని తో మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. ఏంటా స్టేట్ ఈక్వేషన్ అంటే x డాట్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bu. ఓకే, వేర్ a ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 0 1 -1 0. దెన్ క్యాలిక్యులేట్ ద స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ STM. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ లో మీనింగ్ ఏంటంటే ఒక లీనియర్ సిస్టమ్ ని ఒక స్టేట్ ఈక్వేషన్ లాగా డిస్క్రైబ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇందులో స్టేట్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ఈ ఏ అనేది ఏంటంటే మ్యాట్రిక్స్ ఏ అనమాట. అది 0 1 -1 0. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఏంటి అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకు ఫస్ట్ ఒక పాయింట్ తెలియాలి. ఏంటా పాయింట్ అది? సో మనకు ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం ఏంటంటే స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. ఓకే, సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది సో మనకి ఫై ఆఫ్ టీ తో రిప్రజెంట్ చేయబడుతుంది. అండ్ ఇక్కడ ఫై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ.
అండ్ ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం ఎస్ డొమైన్ లోకి మార్చి మళ్ళీ దాన్ని టైం డొమైన్ లోకి మారవాలి కాబట్టి సో e పవర్ at ఈజ్ ఈక్వల్ టు సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ si మైనస్ a ఇన్వర్స్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఫార్ములాని మనం యూజ్ చేస్తూ సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి మనం ఈజీగా స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అనాలిసిస్ లోకి ఎంటర్ అయ్యి సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం కంప్లీట్ గా మనం సొల్యూషన్ చేద్దాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్ లో మనం ఫస్ట్ గమనించాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే చూడండి, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు phi of t. ఓకే, phi of t and that is equal to e power at, that is equal to inverse Laplace transform of si minus a inverse. ఓకే, సో ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు మనం దీన్ని గమనించినట్లయితే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మనకి మ్యాట్రిక్స్ అనేది ఏ అనేది ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది. ఏంటో మ్యాట్రిక్స్ 0 1 అండ్ -1 అండ్ 0. ఓకే, సో ఇది ఏంటి, ఇది మనకి 2/2 మ్యాట్రిక్స్. ఓకే, ఇది 2/2 మ్యాట్రిక్స్. బట్ ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో మనం గమనించాలి, చూడండి స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనం ఫస్ట్ ఏం చేయాలి, si మైనస్ ఏ. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, si మైనస్ ఏని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. si మైనస్ ఏ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత si మైనస్ ఏ మనకి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో దానికి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనం అప్లై చేస్తే గనక అప్పుడు వచ్చే ఫైనల్ ఆన్సరే మనకేంటి, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు, సో స్టెప్ నెంబర్ 1 si మైనస్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి, స్టెప్ నెంబర్ 2 si మైనస్ ఏ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ స్టెప్ నెంబర్ 3 ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ si మైనస్ ఏ ఇన్వర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్రొసీజర్ ని మనం ఫాలో అవుతూ సో ఈజీగా మనం ఇప్పుడు ఎలా చేయబోతున్నాం అన్నది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు దీనికి మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ అనాలిసిస్ చేయడం వల్ల మనం ఈజీగా స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఎస్. సో మన లెక్క ప్రకారం ఏంటి ఇప్పుడు, ఎస్ మన లెక్క ప్రకారం ఏంటంటే సో si మైనస్ ఏ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ si మైనస్ ఏ. ఓకే, si మైనస్ ఏ. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ అనేది మనకు 2/2 మ్యాట్రిక్స్. ఓకే, అండ్ ఇక్కడ i అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇక్కడ a అనేది 2/2 మ్యాట్రిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా i కూడా మనకి ఎలా ఉంటుంది, 2/2 లోనే ఉండాలి. కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 0 0 0 0. ఓకే, సో దీంట్లో మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ప్రకారం ఏంటి, మనకు 1 0 0 1 0 1 0 అది మనకు ఆల్రెడీ అయినా ఉంది కాబట్టి సో ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం 2/2. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనం 2/2 లో రాయాలంటే ఎలా రాస్తాం, 1 0 0 1 అని మనం రాయడం జరుగుతుంది. ఒకవేళ అదే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని మనం సో 3/3 లో రాయాలంటే 1 0 0 0 1 0 0 0 1. ఇదేంటి మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 అనమాట. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి ఏ మ్యాట్రిక్స్ అనేది 2/2 కాబట్టి సో మనకు కావాల్సినటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 2/2 కాబట్టి సో ఇప్పుడు 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి మనకు, 1 0 0 1. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని మనం ఫార్ములాలో i దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ప్రాబ్లం లో ఇచ్చినటువంటి ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తూ si మైనస్ ఏని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఎనాలిసిస్ లోనే సో ఈజీగా మనకు యాక్చువల్గా ఇచ్చినటువంటి ఏ మ్యాట్రిక్స్ ఏంటి అండ్ తర్వాత ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 ఎలా తీసుకుంటున్నాం అండ్ si మైనస్ ఏని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది మనం ఈజీగా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతూ సో ఈజీగా అనాలిసిస్ ని చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి si మైనస్ ఏ. సో దీని ప్రకారం చూస్తే ఎస్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 కాబట్టి 1 0 0 1. ఓకే, 1 0 0 1 మైనస్ ఏ మ్యాట్రిక్స్ మనకి ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ 0 1 -1 0. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఏ మ్యాట్రిక్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇప్పుడు దీని నుండి మనం సింప్లిఫై చేయాలి. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటది, ఎస్ అనే టర్మ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మనకి సో ప్రోడక్ట్ లో ఉంది కాబట్టి సో డైరెక్ట్ గా s ఇంటూ 1 ఎస్ అవుతుంది, s ఇంటూ 0 0, s ఇంటూ 0 0 అండ్ s ఇంటూ 1 ఎస్. సో ఇక్కడ ఉన్నటువంటి సో మ్యాట్రిక్స్ అనేది ఇలా మారిపోయింది. అండ్ రిమైనింగ్ ఏముంది మనకు ఏ మ్యాట్రిక్స్ 0 1 -1 0. ఓకే,
సో ఇప్పుడు మనకి సో S0 0S మైనస్ 0 1 మైనస్ 1 0. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తూ రాస్తే కనుక సో మనకి ఎలా వస్తుంది SI మైనస్ ఏ అంటే చూడండి. సో SI మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం సో ఈజీగా సో ఇలా సో S మైనస్ 1 ఎస్ ఎలా వచ్చింది యాక్చువల్గా ఇది ఒకసారి ప్రీవియస్ గా ఉన్నటువంటి స్టెప్ చూడండి ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఎలిమెంట్ S మైనస్ 0 ఏమవుతుంది మనకు ఏమవుతుంది ఇక్కడ S అవుతుంది. ఓకే నెక్స్ట్ 0 మైనస్ 1 ఏమవుతుంది మనకు 0 మైనస్ 1 ఏమవుతుంది -1. నెక్స్ట్ 0 మైనస్ ఆఫ్ -1 ఏమవుతుంది +1. నెక్స్ట్ S మైనస్ 0 ఏమవుతుంది మనకు S అవుతుంది. ఓకే సో ఇలా మనకి ఆ రెండు మ్యాట్రిక్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి సో ఫైనల్ మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. ఓకే సో ఇది మనకి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాట్రిక్స్ అనేది మనకు జస్ట్ SI మైనస్ ఏ మాత్రమే. ఓకే SI మైనస్ ఏ మాత్రమే. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే SI మైనస్ ఏ ఇన్వర్స్ కావాలి. ఓకే సో SI మైనస్ ఏ ఇన్వర్స్ కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి దీనికి మనకు ఫార్ములా ఏంటి అంటే సో ఇక్కడ మనకి 1 డివైడెడ్ బై AD మైనస్ BC ఇంటూ సో ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను చూడండి బాగా వినండి. ఈ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే ఎప్పుడైనా సరే SI మైనస్ ఏ అనేటటువంటి మ్యాట్రిక్స్ కి మనం ఇన్వర్స్ కనుక రాయాలనుకుంటే కనుక సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 1 ఓకే 1 1 అనేటటువంటి ఎలిమెంట్ అనేది మనకు సో ఇక్కడ మనకి 2 2 కి వెళ్ళిపోతుంది అండ్ 2 2 అనే ఎలిమెంట్ అనేది మనకు సో 1 1 కి వెళ్ళిపోతుంది. ఓకే అంటే సింపుల్ చెప్పాలంటే ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే సో A అండ్ D అనేది ఇంటర్చేంజ్ అవుతాయి అండ్ B అండ్ C అనేది ఏంటంటే జస్ట్ సైన్ చేంజ్ అవుతాయి. ఓకే అంటే ఇది ప్లస్ ఇది మైనస్ అనుకోండి ఇది ప్లస్ అవుతుంది ఇది ప్లస్ అనుకోండి మైనస్ అవుతుంది. ఓకే సో ఇక్కడ సింపుల్ చెప్పాలంటే సో A B C D అనేటటువంటి సో ఈ ఎలిమెంట్స్ ఈ మ్యాట్రిక్స్ కి మనం ఇన్వర్స్ తీసుకుంటే గనక ఇది D అవుతుంది ఇది A అవుతుంది ఇది -B అవుతుంది ఇది -C అవుతుంది. సింపుల్ చెప్పాలంటే సో A అండ్ D అనేది ఇంటర్చేంజ్ అవుతాయి అండ్ ఇక్కడ B అండ్ C యొక్క సైన్ చేంజ్ అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు యూజ్ చేస్తూ ఎలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే సో ఇది మనం ఎరేజ్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి యాక్చువల్ గా ఉన్నటువంటి SI మైనస్ ఏ అంటే అన్నట్టు ఇక్కడ SI మైనస్ ఏ అనేది మనకు ఇలా వచ్చినటువంటి ఓకే ఫంక్షన్. సో ఇప్పుడు దీన్ని మనం ఇన్వర్స్ లో రాయడం జరుగుతుంది. ఓకే దానికి ఇన్వర్స్ అంటే ఎలా రాయాలి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారం 1 బై AD మైనస్ BC అండ్ ఇది ఏమవ్వాలి ఇప్పుడు ఇది S అంటే ఈ S అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది ఈ S అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి S అండ్ ఇక్కడ ఉన్నటువంటి S ఏంటి సేమ్ S జస్ట్ ఇంటర్చేంజ్ అయ్యాయి. బట్ ఇక్కడ ఏమవ్వాలి ఇప్పుడు +1 అవ్వాలి ఇక్కడ ఏమవ్వాలి ఇది -1 కావాలి. ఓకే సో ఇలా మనం ఇన్వర్స్ ఓకే SI మైనస్ ఏ కి ఇన్వర్స్ గా మనం ఇలా రాస్తాం. కానీ మనకి 1 బై AD మైనస్ BC అనేటటువంటి ఇక్కడ మనం ఒక సింప్లిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే ఇప్పుడు దీని లెక్క ప్రకారం ఏ అనేది ఏంటి మనకు ఇక్కడ ఏ అనేది నేను కలర్ చేంజ్ చేస్తాను. ఓకే ఒకసారి చూడండి ఇక్కడ ఏ అనేది ఏంటి ఇప్పుడు ఇక్కడ S ఇక్కడ B అనేది -1 C అనేది 1 అండ్ ఇక్కడ D అనేది S. ఓకే సో దీని నుండి మనం ఇప్పుడు ఎలా రాయబోతున్నాం అన్నది చూడండి. సో ఇప్పుడు AD ఏ అంటే ఏంది ఇప్పుడు మనకు ఏ అంటే ఏంది మనకు S. ఓకే జస్ట్ మినిట్ ఎస్ సో ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఏ అనేది ఇప్పుడు ఏంటి మనకు అంటే S. ఓకే S నెక్స్ట్ D ఏంటి మనకు D కూడా S. నెక్స్ట్ B ఏంటి B అంటే -1 నెక్స్ట్ C ఏంటి మనకు 1. ఓకే అండ్ ద రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది S +1 -1 అండ్ S. ఓకే సో ఇప్పుడు దీని నుండి మనం సింప్లిఫై చేస్తూ రాస్తే కనుక 1 డివైడెడ్ బై S ఇంటూ S ఏమవుతుంది S స్క్వేర్ అవుతుంది మైనస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది -1 ఇంటూ 1 -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సో మనకి ఇక్కడ డైరెక్ట్ గా S² +1 అనేది మనం ఈజీగా రాయొచ్చు అండ్ ఇక్కడ S ఇది +1 ఇది -1 అండ్ ఇది S. ఓకే సో ఇలా మనకి ఏంటంటే SI మైనస్ ఏ ఇన్వర్స్ అనేది రాసాం. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తూ రాయొచ్చు. ఎలా రాయొచ్చు సింప్లిఫై చేస్తూ అంటే సో చూడండి సో ఇక్కడ SI మైనస్ ఏ ఇన్వర్స్. ఓకే సో మనకి ఇప్పుడు డినామినేటర్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ ఏంది S² +1 అండ్ మ్యాట్రిక్స్ ఏముంది ఇక్కడ S అండ్ ఇది +1
ఇది -1 అండ్ ఇది s. సో ఈ రెండింటిని సింపుల్ గా మల్టిప్లై చేయండి. సో రెండింటిని సింపుల్ గా మల్టిప్లై చేసి ఏమొస్తుందంటే మనకు సో 1 డివైడెడ్ బై s² + 1 ఇంటూ s అంటే మన ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి సో s డివైడెడ్ బై s² + 1. సెకండ్ ఎలిమెంట్ ఏముంది 1 డివైడెడ్ బై s² + 1 అండ్ థర్డ్ ఎలిమెంట్ ఏముంది -1 డివైడెడ్ బై s² + 1 అండ్ లాస్ట్ వన్ ఏముంది మనకి s డివైడెడ్ బై s² + 1. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఇది మనకి ఏంటంటే ఇప్పుడు సో SI మైనస్ A ఇన్వర్స్ యొక్క రిజల్టెంట్. కానీ ఇక్కడ మనకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనకు ఫైనల్ గా కావాల్సినటువంటి స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది రావాలని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ S డొమైన్ ఫంక్షన్ కి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. అలా అప్లై చేస్తేనే కదా మనకు స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది టైం డొమైన్ లోకి వస్తుంది. సో దానికోసమనే సో ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లై లాప్లాస్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో లాప్లాస్ ఇన్వర్స్ మెథడ్. ఓకే, సో లాప్లాస్ ఇన్వర్స్ మెథడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ SI మైనస్ A ఇన్వర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాట్రిక్స్ కి జస్ట్ ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయాలి. ఓకే, సో అది మనం అప్లై చేయడం వల్ల సో మనకి ఎలా ఫైనల్ గా ఎలా అవుతుందని ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి పాయింట్ చూస్తే కనుక సో బాగా వినాలి. ఇక్కడ ఫార్ములా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటా ఫార్ములా అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ S డొమైన్ నుండి టైం డొమైన్ మార్చాలంటే కొన్ని ఫార్ములాస్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం చూస్తే ఫస్ట్ టర్మ్ ఉంది కదా s/s² + 1² అంటే మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి s డివైడెడ్ బై s² + 1 ని మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు 1² అని రాయొచ్చు. సో దీనికి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక అప్లై చేస్తే మనకి ఫార్ములా ఒకటి ఉండడం జరిగింది. ఏంటది cos t. ఓకే, యాక్చువల్గా ఇది s² + a². సో ఇక్కడ a² ఇక్కడ చూడండి cos at. ఓకే, సో ఇక్కడ మనకు a అనేది ఏంటి 1. ఓకే, ఇది a అనేది 1 కాబట్టి మనకు cos 1t. ఓకే, cos 1t. అండ్ సెకండ్ టర్మ్ ఏంటంటే 1 డివైడెడ్ బై s² + 1². ఓకే, ఇక్కడ చూడండి 1 డివైడెడ్ బై s² + 1². ఇక్కడ 1 అన్నా 1² అన్నా సేమ్ కాబట్టి 1 డివైడెడ్ బై s² + 1². ఇప్పుడు ఈ టర్మ్ కి నేను ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే కనుక సో మనకి ఆన్సర్ అనేది ఏమొస్తుందంటే sin at అనేది వస్తుంది. ఇక్కడ 1² అనేది ఏంటి మనకి ఇప్పుడు a² అన్నట్లు కాబట్టి సింపుల్ మనం ఎలా రాయొచ్చు sin 1t అని రాయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటంటే s డివైడెడ్ బై s² + 1 అనేటటువంటి ఈ టర్మ్ దగ్గర మనం డైరెక్ట్ గా ఏం చేయొచ్చు ఇప్పుడు అంటే cos t అని రాయొచ్చు. నెక్స్ట్ 1 డివైడెడ్ బై s² + 1 అనేటటువంటి ఈ టర్మ్ దగ్గర మనం డైరెక్ట్ గా sin t అని రాయొచ్చు అనమాట. ఓకే, అండ్ -1 బై s² + 1 దగ్గర మనం ఏం రాయొచ్చు ఇప్పుడు అంటే -sin t అని రాయొచ్చు. అండ్ ఇక్కడ ఏం రాయొచ్చు మళ్ళీ మనం cos t అని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ కి మనం ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే కనుక సో మనకి ఏమొస్తుందంటే మ్యాట్రిక్స్ ఫైనల్ గా టైం డొమైన్ లో cos t sin t -sin t cos t అనేది ఇలా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దాని ప్రకారం మనక చూస్తే కనుక ఇప్పుడు మనకి ఫైనల్ గా ఏమొస్తుందంటే చూడండి. సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు phi of t is equal to e power at is equal to inverse Laplace transform of SI minus A inverse is equal to final answer. సో ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ s డివైడెడ్ బై s² + 1 అనే ఫార్ములా చూస్తే కనుక మనకి ఏమొస్తుంది cos t అండ్ సెకండ్ వన్ ఏమొస్తుంది మనకు sin t. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ -1 బై s² + 1 అంటే ఏమొస్తుంది మనకు -sin t అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ s/s² + 1 ఏమొస్తుంది మనకు cos t. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ మనకి ఏంటి స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రొసీజర్ ని మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రొసీడ్ అయితే కనుక సో ఇచ్చినటువంటి ఏ ప్రాబ్లమ్ కైనా మనకి స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక సింపుల్ ఈ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ సో మనం స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, so thank you so much for watching and please do subscribe my channel for more updates. Thank you.